దీపం వెలిగిస్తే ఇల్లంతా వెలుగుతో నిండుతుంది. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తే దాన్ని వినియోగించుకున్న వారి జీవితాలు అద్భుతంగా మారతాయి. అదే చేస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. దేశ భవిష్యత్తును నిర్ణయించే భావి భారత పౌరులకు ఉన్నతమైన విద్యను అందిస్తున్నారు. కొండ కోణంలో ఉన్న గిరిజన గ్రామాల విద్యార్థులు కూడా జేఈఈలో మంచి ర్యాంకులు సాధిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలే కాదు, విద్యార్థుల వసతి గృహాల్లో సైతం ఎన్నో మార్పులను తీసుకొచ్చారు సీఎం వైఎస్ జగన్. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా పోటీ పడుతున్నాయి ఇవి. అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది విశాఖ జిల్లా మారికవలస గిరిజన గురుకుల పాఠశాల. మారికవలసలోని ఏపీటీడబ్ల్యూఆర్ పాఠశాల ఇది. ఈ సంక్షేమ గురుకుల ప్రతిభా పాఠశాలలో చదువుతున్న స్టూడెంట్స్ జేఈఈ మెయిన్స్ పరీక్షలో అద్భుతంగా రాణించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన పరీక్షలకు 24 మంది విద్యార్థులు హాజరైతే 17 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ కు అర్హత సాధించారు. ఏపీ విద్యాశాఖలో సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతోనే ఈ విజయం సాధ్యమైందంటున్నారు విద్యార్థులు. నా 8th స్టాండర్డ్ నుంచి ఇక్కడే చదువుతున్నాను. 8th స్టాండర్డ్లో వచ్చినప్పుడు చాలా మంది అక్కలకి ఐఐటి వచ్చింది. అప్పుడు అక్క వాళ్ళని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను అక్క వాళ్ళ పొజిషన్లో ఉండాలని అనుకున్నట్టే ఈరోజు అది జరిగింది. ఇక్కడ 8th స్టాండర్డ్లో వచ్చినప్పుడే జగన్ మావయ్య గవర్నమెంట్ కూడా వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ మావయ్య కూడా చాలా హెల్ప్ చేశారు. ఆయన ఇచ్చిన అమ్మఒడి మనీతో కూడా మా మమ్మీ డాడీ వాళ్ళు నాకు చాలాసార్లు దిగబెట్టారు. Jagan sir government has provided us Vidya Divina, Ammavadi and so on etc. They also helped us to write mains exam also. Government colleges for mains coaching will not be there. But in a college, it's special college for us. They have given us mains coaching and made them us to study well. Then they are going to give us for advance also they are going to give us coaching. We will be grateful for that. Thank you Jagan sir for being with us and for helping us. ఈ ఏడాది మేలో జరిగే జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్ లోనూ దీన్నే రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ప్రభుత్వ ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సలహాలతో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని వారంటున్నారు. ఎంపీసీ చదువుతున్నాను. జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్స్లో నాకు 86% వచ్చింది. నా గురువులు నాకు ఇంత బాగా చదివితే ఇలా మార్కులు వస్తాయి, నువ్వు ఇలా కష్టపడాలి, నా ఒక్కదానికనే కాదు ప్రతి ఒక్కరికి ఇంత బాగా చదవాలి, ఎలా చదివితే ఎలా మంచి మార్కులు వస్తాయి. పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యార్థులతో సహా గురువులు కూడా ఎంతో శ్రమించారు. చాలా మంచి ఫుడ్ పెట్టిస్తున్నారు, చాలా విద్యా దీవెన చాలా ఇస్తున్నారు, అలాగే అమ్మఒడి అనేవి కూడా ఇస్తున్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి మాకు కోచింగ్ జరుగుతుంది. మా టీచర్స్ కూడా మాతో పాటు మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు కూడా వచ్చి మాతో పాటు వాళ్ళు కూడా కష్టపడ్డారు. మాకు చాలా బాగా కోచింగ్ ఇచ్చారు. జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించడం చాలా ఆనందంగా ఉందంటున్నారు ప్రిన్సిపల్ విశ్వనాథం. సీఎం వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచి పిల్లల భవిష్యత్తును భుజాన వేసుకుని విద్యాశాఖలో ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు ప్రిన్సిపల్. గతంలో ఐఐటీల్లో ఎస్టీ కేటగిరీ సీట్లు ఎక్కువగా బ్యాకులు మిగిలిపోతుండేవి. కాబట్టి ఎస్టీ కేటగిరీ కూడా వాళ్ళకి సీట్లు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2005లో ఈ ప్రతిభా కళాశాలను స్థాపించడం జరిగింది. దీంట్లో ఏంటంటే 8th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్ళకి కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ అనేది, ఆ 8th క్లాస్ నుండే వాళ్ళకి ఐఐటి ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి వాళ్ళు మంచి సబ్జెక్టులో మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులో చాలా ఐఐటి చాలామంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా ఇప్పుడు అబ్రాడ్లో యుఎస్లో కానీ చైనాలో కానీ మంచి ప్యాకేజ్తో జాబ్స్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు కార్పొరేట్ కాలేజీలకు మాత్రమే పరిమితమైన జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ శిక్షణ ఇప్పుడు 8వ తరగతి నుంచే గురుకులాల్లో శిక్షణ ఇవ్వడంతో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు విద్యార్థులు.